వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం సున్నుండలు స్వీట్గా ఏమిగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం నేను. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే మనం ఇలా రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో మనం మిగతా కొలతలు కూడా తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా రవ్వ నెయ్యిలో వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు రవ్వని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేపుకుందాం. సరేనా, ఈ విధంగా వేపుకుంటూ ఉండాలి. అడుగు మాడకుండా చూసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడైతే మనకు కలర్ చేంజ్ అయ్యింది చూసారా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలని మనం దీంట్లోకి స్ప్రెడ్ చేసుకుంటూ పోసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ పోసుకోవాలి. కాసిన పాలు కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసుకుని పోసుకుంటే మనకు బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా నేనైతే ఇక్కడ 1/2 గ్లాస్ పోసానండి. మనం చూసుకొని కొద్దిగా మనం కలుపుకుంటూ పోసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ పోసుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు మనం పాలు పోసాం కాబట్టి ఉండలు కట్టుతుంది. దానికి నిదానంగా మనం కలుపుకుంటూ ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ మీకు ఉండలు కట్టిందంటే చేతికి పని చెప్పి బాగా కలుపుకోవాలి. విడివిడిగా రావాలండి. ఉండలు కడితే మనకు టేస్ట్ వేరేలాగా వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవడంలో ఉండలు కట్టదనమాట. ఈ విధంగా అదుముకొని కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇప్పుడైతే మనం కలుపుకుంటూ అడవు మాడకుండా వేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం యాలకులు అలాగే చక్కెర వేసుకున్నాము, మిక్సీ పెట్టుకున్నాము. దాంట్లోకి వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఉండలు తీసుకోవాలి. నాకు ఉండలు చేసుకునే ప్రాసెస్లో వీడియో రికార్డ్ అవ్వలేదండి, అందుకని ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఉండలు కట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, మనం ఎంతో స్వీట్గా ఎమ్మీగా ఉండే సున్నుండలు రెడీ అయిపోయాయి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో ట్రై చేసి ఎలా వచ్చిందో